హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరే ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా స్వీట్ తినాలనిపించిన ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అయినా తక్కువ సమయంలో చేసుకునే రెసిపీ క్యారెట్ హల్వా. ఎలా చేసుకోవాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. మనకు కావలసిన క్వాంటిటీ బట్టి క్యారెట్ తీసుకోవాలి. నేను ఈరోజు అయితే 1/2 kg క్యారెట్తో చేస్తున్నాను. ముందుగా క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కోర్సుగా బ్లెండ్ చేసి మిక్సీ చేసుకోవాలి. మనం తురిమితే ఎలా వస్తుందో అలానే ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోనికి 2 టీ స్పూన్ల గీ వేసి వేడయ్యాక మనం గ్రైండ్ చేసిన క్యారెట్ తురుము కూడా వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేశాక 1 కప్ పాలు కూడా వేసి కలపాలి. నేనైతే కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచాను. అదే మీరు ప్యాన్లో ఉంచితే ఒక 30 to 40 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ గాలంతా నార్మల్గా పోయాక మూత తీస్తే క్యారెట్ తురుము సాఫ్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ గరిటెతో కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి మీరు స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ స్వీట్ తింటే 3/4 కప్పు షుగర్, లేదా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళైతే ఒక 1/2 కప్పు షుగర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. షుగర్ వేసాక కూడా మనం నెమ్మదిగా కలుపుతూ తిప్పాలి. ఎందుకంటే ఆ షుగర్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి స్వీట్ అంతా కొంచెం గట్టిపడే వరకు నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారుగా, ఇలాగా తిప్పుతూ ఉంటే వాటర్ అనేది వస్తూ ఉంటుంది. షుగర్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ అదంతా గట్టిపడే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో వేయటానికి ఒక 4-5 ఇలాచీ తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. దీనిలోనికి ఇప్పుడు మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి, లేకపోతే కోవా ఉంటే కూడా ఈ స్టేజ్లోనే వేసుకోండి. జీడిపప్పును కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా దీనిలో వేసుకుంటే అంతే, మనకి క్యారెట్ హల్వా రెడీ అవుతుంది. చూస్తున్నారుగా ఎంత బాగుంటుందో. సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా చేసి చూడండి, మీరు నమ్మరు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో, ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్.